ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది అనగా 2025-26 సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాము. వీరికి ఆదాయం 2, వ్యయం 14, అంటే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. రాజ్యపూజ్యం 5, అవమానం 7. వీరికి ఈ సంవత్సరం ప్రారంభమున మరియు కార్తీక మార్గశిరముల యందు ఏకాదశ శనియకుడిచే సర్వం అనుకూలంగా ఉండును. కానీ చైత్రబహుళం నుండి మిగిలిన సమయమందు ద్వాదశ శని, ఏలినాటి శని ప్రారంభం కావున జాగ్రత్త అవసరం. ఆరోగ్య లోపాలు, బంధువైరాలు, గృహఛిద్రములు బాధించును. వృధా వ్యయములు కలుగును. వ్యవసాయం నందు నష్టం ఎక్కువ. మానసిక అశాంతి అధికమగుదన్ను. వృధా వాదనలకు చోటివ్వరాదు. సంవత్సరారంభము నుండి వైశాఖ బహుళం వరకు ద్వితీయ గురువగుటిచే ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు, వీరి మాటలను అందరూ గౌరవిస్తారు. శుభమూలక ధన వ్యయము, సంతోషము కలుగును. పిమ్మట గురువు తృతీయ చతుర్థ రాశులలో సంచరించును కావున శ్రమ అధికము, ఉద్యోగభంగము, వృధా వైరములు, బంధువిరోధములు బాధించును. వైశాఖ బహుళం వరకు షష్టకేతువు, అటు పిమ్మట ఏకాదశ రాహువు అయినందున లాభము, జయము, ప్రోత్సాహము, గౌరవ మర్యాదలు, సన్మానము కలుగును. పుత్రమూలక వ్యధ ఒకప్పుడు కలుగవచ్చును. చైత్ర వైశాఖములందు, కార్తీక మార్గశిరములందు కుజానుకూలత లేనందున కొంత జాగ్రత్త అవసరము. అశ్విని నక్షత్రం వారికి సంవత్సరారంభం నుండి వైశాఖ పూర్వార్ధం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్ధం వరకు నైధనతారయందు శని, సంవత్సరారంభం నుండి కార్తీక బహుళం వరకు నైధనతారయందు రాహువు సంచరించుచుందురు. శ్రావణం నుండి సంవత్సరాంతం వరకు కేతువేద కలదు. భరణి నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధనతారయందు శని, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతువు సంచరించుడు. కృత్తిక వారికి సంవత్సరారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించును. కావున ఆయా సమయములందు జాగ్రత్త అవసరం. శని గురువులకు శాంతి అనర్చిన మేలు. సుందరాకాండ పారాయణం మరియు గురుసేవ చేసుకున్న ఎంతో శుభం కలుగుతుంది. ఈ సంవత్సరం మేషరాశి వారందరికీ అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.